వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అసలు జగన్కి ఏమైంది? లోకేష్కి ఎందుకు ఇలా దొరికిపోతున్నారు? అయితే ఒకప్పుడు వైఎస్ జగన్ను విమర్శించే క్రమంలో నారా లోకేష్ అబాసు పాలయ్యేవారు. వైసీపీ సోషల్ మీడియా కూడా లోకేష్ను ఒక ఆట ఆడుకునేసింది. అయితే చిన్నబాబు అని, పప్పు అని, ఇక మజ్జిగ తీయగా ఉందని ఇలా రకరకాలుగా విమర్శలు చేసేది. అయితే ఇప్పుడు ఆ విమర్శలకు లోకేష్ తావివ్వడం లేదు, అవకాశం కూడా ఇవ్వడం లేదు. అంతేకాదు, అవకాశం దొరికితే వదిలిపెట్టడం లేదని చెప్పచ్చు. 5 ఏళ్లు పూర్తిగా రాటు తెల్లిపోయారు నారా లోకేష్. పైగా సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగించుకుంటూ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ వైసీపీ అధినేతను విమర్శించారు టీడీపీ యువనేత. అయితే తెలుగుదేశం పార్టీ యువనేత కొత్త రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నప్పటికీ తనకంటూ బలమైన రాజకీయ పునాదిని వేసుకుంటూ వస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే అవకాశం కోసం కొత్త వాతావరణాన్ని సృష్టించుకోవడానికి వెనుకావడం లేదు. అందువల్లే నారా లోకేష్ చాలా మందికి ఇప్పుడు నచ్చుతున్నారు. ఇక జనం మెచ్చే నాయకుడిగా ఎదుగుతున్నాడు కూడా. బహుశా ఇంతటి మార్పు టీడీపీ నేతలు కూడా ఊహించి ఉండరు. ఆ మార్పును తన వంట పట్టించుకొని సరికొత్త రాజకీయాలు చేస్తున్నారు నారా లోకేష్. అయితే పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఓటమికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించారు. నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఫలితం వస్తే ఎలా అని నేతల మీద మండిపడినట్టు తెలుస్తోంది. ఇక సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులతో జగన్ చాలాసేపు భేటీ అయ్యారట. అయితే జగన్ వచ్చిన తర్వాత ఆయనను కలవడానికి కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తనను కలవడానికి కొంతమందికి మాత్రమే జగన్ అవకాశం ఇచ్చారట. వారికి పార్టీ నాయకులు పాస్లు జారీ చేశారట. పాస్లు ఉన్నవారు మాత్రమే జగన్ను కలిశారట. ఇదే విషయాన్ని ఓ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. దానిని ప్రముఖంగా పేర్కొంటూ లోకేష్ వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేని కలవడానికి పాస్లు ఇవ్వడం ఏంటని లోకేష్ మండిపడ్డారు. ఇది ఫ్యాన్ పార్టీ అధినేత స్టైల్ పరిపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే వైసీపీ పాసుల వ్యవహారాన్ని ఓ వర్గం మీడియా బలంగా ప్రచారం చేయడంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎప్పుడు కూడా ఇటువంటి పాసుల వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ప్రోత్సహించలేదు. ఒకవేళ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే వర్తమానం పంపేవారు. వర్తమానం అందిన కార్యకర్తలతో మాత్రమే నాయకులు మాట్లాడేవారు. అంతే తప్ప ఇలా పాసులు ఎన్నడూ ఇవ్వలేదు. అయితే దీనినే రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు తప్పు పడుతున్నారు. మరి ఇలా ఈ పాస్ల వ్యవహారం గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.